హోషియా ఇశ్రాయేలు ప్రవక్త. ఇశ్రాయేల్ 10 గోత్రాలకు సంబంధించిన ప్రవక్త. యెషయా కాలం నాటివాడు, కానీ ఇశ్రాయేలు సంబంధించిన ఆయన. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, హోషియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి కాలం ఏంటి? సేమ్ అన్నమాట. మీకు అర్థమైందా? సేమ్ కదా. సేమ్ రాజుల కాలం మనం ఆల్రెడీ చదివాం. అది ఏంటది? ఆయన యెరోబోము 2 కాలంలో పనిచేశాడు. ఆయన రాజకీయ చరిత్ర ఏంటంటే, సేమ్ యోధాలో రాజులు ఎవరెవరు, అదే యోధా రాజుల్ని ఇక్కడ ప్రస్తావించాడు. చూడండి ఒకసారి. ఎవరెవరు? ఉజ్జియా, యోతాము, అని యోధా రాజుల దినాల్లో యెహోవాకు. కాబట్టి ఆ రాజుల కాలం ఈ రాజుల కాలం ఒకటే. అర్థమైందా? ఆ రాజుల కాలం ఈ రాజుల కాలము ఒకటే. యెరోబోము ఉంది కదా, రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నాడు కదా, ఆయన కాదు సుమా. ఎందుకంటే 2 రాజుల గ్రంథం తీయండి ఒకసారి. ఇక్కడ రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయము
రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయము. ఆ, 14:23 అంటే ఒకసారి చూడండి. వీళ్ళ కాలము వాళ్ళ కాలం ఒకటే. అయితే మీకు ఒక అవగాహన, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్కడ మొదటి అధ్యాయంలోనే ఉంది కదా, 15వ అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది కదా. ఇశ్రాయేల్ రాజు అయిన యెరోబాము ఏలుబడి. తర్వాత ఆ కాలంలో ఉజ్జయ ఏలుబడి. కాబట్టి వాళ్ళిద్దరు కూడా సమకాలికులు, రాజుల్లో సమకాలికులు. అదైనా యెషయా, ఓషియా ఇద్దరు కూడా సమకాలికులే. కానీ ఈయన యోధా అది ఇశ్రాయేల్ 10 గోత్రాలకు సంబంధించిన ఆయన అన్నమాట. ఇశ్రాయేల్కి సంబంధించిన ఆయన అన్నమాట. ఈయనకి సంబంధించిన మేకాలాగా పలానా ఏ ఊరి అని అక్కడ మొదట చిన్నంలోనే మనకి కనపడుతుంది తప్ప ఇంకా ఆయన గురించిన సమాచారం మనకేమీ ఉండదు. ఒకసారి చూడండి, ఒకసారి మొదటి అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. అదో అంతే, బేరు కుమారుడైన ఓషియాకు ప్రత్యక్షమైన యెహోవాకు. ఎవరైనా ఎవరి కుమారుడు అని చెప్పడం జరిగింది, అంతే. ఇంకా ఆయన గురించి మనకి ఇంకా వివరణ అంటే పలానా ఊరు అది ఇది అనేమి లేదన్నమాట. అర్థమైందా? ఆయన గురించి మనకు ఎంత వివరణగా ఏమీ లేదు. ఇశ్రాయేల్కి సంబంధించి ఉత్తర రాజ్యానికి సంబంధించిన ఆయన పౌరుడైన ఆయన పరిపాలన అంటే ఆయన ఎప్పటి వరకు అంటే అక్కడ దాకా ఇది మన హిజ్కియా పరిపాలన వరకు కూడా ఆయన అక్కడ పనిచేసినట్టుగా మనం చూడవచ్చు. ఏది యెరోబాము పరిపాలన సాగింది కదా, ఆ యెరోబాము పాలనలోనే ఈయన ఆమోస్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ కూడా ఇంచుమించు ఇప్పుడు మనకి యెషయా మీకా ఎలా సమకాలికలో ఇశ్రాయేల్ దేశంలో ఓషియా ఆమోస్ ఇద్దరు కూడా సమకాలికులే. మీకు అర్థమైందా? కాబట్టి ఈ రాజకీయ చరిత్ర సంబంధంగా రాజులు ఒక కాలం ఒకటే. ఈ ప్రవక్తలు కూడా యెషయా తర్వాత ఓషియా ఇద్దరు కూడా ప్రవక్తలు కూడా ఒకే కాలం అన్నమాట. అయితే ఈయన 10 గోత్రాలలో పనిచేశాడు. అయితే ఈయన యెరోబాము 2 కాలంలో పనిచేసేటప్పటికి అప్పటికే ఈ చరిత్ర అయిపోయింది. ఏది ఆహాబు యెజబెల్ చరిత్రలో ఇది మొదటి రాజులు 2వ రాజు కానీ 9-10 అధ్యాయాల దాకా వాళ్ళ చరిత్ర సాగింది, 9వ అధ్యాయం దాకా. అప్పటి వరకు కూడా వాళ్ళు భయంకరమైన విగ్రహార్థంలో నడిచారు. వాళ్ళు ఎవరు? ఆహాబు కుటుంబీకులు. దానికి యెహూ ఏం చేశాడు? మొత్తం వాళ్ళ కుటుంబీకులందరినీ కూడా ఏం చేశాడు? 10వ అధ్యాయంలో నాశనం చేసేసాడు. అర్థమైందా? నాశనం చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన కూడా ఈ దూడలో అంటే రెహబాము కాలంలో యెరోబాము ఉన్నాడు కదా, మొదటి రాజు 12వ అధ్యాయంలో ఆయనలాగే ప్రవర్తించాడు. కానీ బయలుదేవతకులు అందరినీ కూడా ఒక గుడికి రప్పించి, అంటే బయలుదేవత ఆరాధన చేయబోతున్నాను అందరు రావాలని చెప్పేసి లోపల పెట్టేసి మొత్తం అందరినీ చంపించేశాడు. అయినప్పటికీ విగ్రహారాధన అనేది కొనసాగుతూనే ఉంది అన్నమాట.
విగ్రహారాధన కొనసాగుతూనే ఉంది. దాన్ని ఏమన్నాడంటే ఆయన వేశ్య సంబంధమైన జీవితంతో పోల్చాడనమాట. భర్త ఉండగా వేరే ఒకరితో పోయే దాని గురించి పోల్చాడనమాట. అందువల్ల ఈ ఈ యొక్క పుస్తకం అంతా కూడా మనకి ఏం చెప్తుందంటే, నాశనం అయిపోయావు నువ్వు, కాబట్టి మారు మనసు పొందని ప్రత్యేకంగా 14:1 తెలియజేస్తాడు. ఒకసారి చూడండి, ముఖ్య వచనాలుగా 14:1, 4 వచనాలు 2 రాసుకోండి ఒకసారి. యెహోషువ అంటే తెలుసు కదా, యెహోషువ పేరు నుంచి వచ్చింది కదా రక్షణ అని అర్థం. పద్నాలుగు 14:4 చదవండి హోషేయ గ్రంథం. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నింటినీ పరిహరించును, ఎడ్లకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తున్నాము, నీవు అంగీకరించదగినవి అవే మాకున్నవి, అశరీరుల చేత రక్షణ నొందుదుగాను, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేము మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి వాత్సల్యం చూపుకోవడం ఇదే కదా, వారి విశ్వాసఘాతం కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నా కోపం చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితుడు అన్నాడు. కాబట్టి జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు నిజానికి దేవుడు యెహోవా అయితే వీళ్ళు ఏం చేశారంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. మీకు అర్థమైందా? విగ్రహారాధనలోకి వెళ్ళిపోతే ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారంటే, ఒకసారి 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయంలో ధనధాన్యాలు లేకపోతే పాలు తేనెలు ప్రవహించు దేవుడు ఇస్తే, మీకు అర్థమైందా? 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి, అండర్లైన్ చేయండి కూడా. దానికి అంటే ఎవరికి? 10 గోత్రాల వాళ్ళకి, అంటే లేకపోతే ఇశ్రాయేలు మొత్తం. దానికి ద్రాక్షరస తైలాన్ని విస్తారమైన వెండి బంగారాలను ఇచ్చినవాడును నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు అదనమాట. కాబట్టి దాన్ని ఏమన్నాడంటే హూషయ అంటే రక్షణ అని అర్థం. ప్రవక్తని వేశ్యని వివాహం చేసుకోమని చెప్పాడు ఆయన. వేశ్యని వివాహం చేసుకోమని చెప్పాడు అన్నమాట. అర్థమైందండి? ప్రవక్తను ఏం చేయబడ్డు? వేశ్యని వివాహం చేసుకోమన్నాడు. వేశ్యని వివాహం చేసుకుంటే ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమయ్యారంటే, ఒక వేశ్య అనేది ఎవరు పడితే వాళ్ళతో పోతుంది. అర్థమైంది? మనకు తెలుసు ఏది రాహాబ్ అనే వేశ్య, అనేక మందికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాంటి వేశ్యని వివాహం చేసుకోమన్నాడు అనమాట. ఎందుకు ఎలా వివాహం ఎందుకు చేసుకోమన్నాడు ప్రవక్తని? నిజదేవుని విడిచి ఎవరో ఇశ్రాయేలీలు నిజదేవుని విడిచి ఏం చేశారు? అన్య దేవతల వైపు లేకపోతే విగ్రహాల వైపు వెళ్ళిపోయారు. అన్య దేవతల వైపు వెళ్ళిపోయారు. చూడండి, ఆస్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరికి ఉపయోగించాడు? బయలుదేవతకు ఉపయోగించాడు. అంటే అలాగే నా విగ్రహాలు చేసుకోవడం ఇవన్నీ చేయటం అనేది మాటికి అంటే ఇశ్రాయేలీలు అనేవాళ్ళు టోటల్గా 10 గోత్రాల వాళ్ళు ఇంక విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు అన్నమాట.
ఎంత విగ్రహారాధనలకు వెళ్ళిపోయారంటే వాళ్ళని పోల్చుకొచ్చాడు. ఏది ఇశ్రాయేలుని పాపం చేయడంలోనూ విగ్రహారాధనలోనూ వాళ్ళు ఏమైపోయారనంటే వాళ్ళని ఇలా పోల్చారు. చూడండి ఒకసారి 7వ అధ్యాయము 6వ వచనం. డైరెక్ట్ 8 చదివేయండి. ఎఫ్రాయిము అది అండర్లైన్ చేసుకోండి. అర్థమైందా? అండర్లైన్ చేసుకుంటే మీరు మర్చిపోయినా ఒకసారి తిరగేస్తే మీకు అర్థమవుతుంది. అండర్లైన్ చేసుకోలేదనుకో మీకు మళ్ళీ పుస్తకం చదివితే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం చదవం కదా, మళ్ళీ చదవం కదా, మళ్ళీ ప్రవక్తల గ్రంథాలను ఏం చేయము, చదివితే కదా. అయితే మత్తయి సువార్త, అయితే రోమపత్రిక, లేకపోతే పత్రికలు, లేకపోతే లోకా సువార్త చదివేది మనం. ప్రవక్తల గ్రంథాలు ఎందుకు వస్తాం మనకు అవసరం ఏముంది? నేను అంతేనా? పాడైపోయిన వాళ్ళు బాగుపడిపోతాం కదా. చేసే తప్పు ఏదో తెలిసిపోద్ది కదా మనకి. చేసిన తప్పులు తెలిసిపోతా ఉంటే మార్చేసుకుంటాం. ఎందులో దేవుడు దేని మీద కోపం వస్తుందో, దేవుడు ఏ పని చేస్తే కోపం వస్తుందో తెలుసు. ఏది? ప్రవక్తల గ్రంథాలు. అవి ఎందుకు చదువుతాం? మనకి అవి ఎందుకు చెప్తాం సంఘానికి? అది ఎవరికి? ఇశ్రాయేలుకి. మనకేంటి? నేను అంతేనా? అవి ఎవరికి? ఇశ్రాయేల్. ఒక ఆయన కొత్త నిబంధన అయితే తిరిగేవాడంట. అంటే నేను క్రీస్తు సంఘం అని. అర్థమైందా? మరి పాత నిబంధన ఎవరికి అని అడిగాడంట. అది ఇశ్రాయేల్కి అన్నాడంట. అర్థమైందా? అప్పుడు నాలాటోడు అడిగాడనమాట. 8వ అధ్యాయం యెషయా గ్రంథం, అది అక్కడ చెప్పాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము చెప్పడం జరిగింది కదా. అసలు యెషయా గ్రంథంలో అసలు యెషయా ఆ కాలాన్ని, అంటే యెషయా ఎందుకు చెప్పాడు అడిగితే అదే ఇప్పుడు మెస్సియా గురించి ఎందుకు ప్రవచించాడు? మెస్సియా అంటే ప్రవక్త కాబట్టి ప్రవచించాడు. ఎందుకు అంటే ఆయన గురించి ప్రవచించిన సందర్భం ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? ఎందుకు రావాల్సి వచ్చింది అడిగితే ఏం చేయాలి? ఆయన ఆనాటి ప్రజల కోసం వెళ్ళాలా వద్దా? ఆ రాజుల కోసం వెళ్ళాలా వద్దా? మరి రాబోయే మెస్సియా ఎందుకు రాబోతున్నాడో తెలియాలి వద్దా? అది వద్దంట ఆయనకి. యేసు వచ్చాడు సరిపోద్ది. ఇంకా ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? ఎక్కడుంది? అపవాది చెప్పాడు దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారన్నాడు. ఎక్కడ? కీర్తన గ్రంథం. ఎక్కడ? ఏది కీర్తన గ్రంథం? ఏది? అంటే కొంతమందికి ఒకవైపు ఆలోచిస్తారు, రెండు వైపులు ఆలోచించరు. అర్థమైందా? కాబట్టి మన బుద్ధిగలడం రాయబడింది, బోధగలడం రాయబడింది అని చెప్పినప్పుడు అది మన దగ్గర ఉండాలి. అవునా కాదా? రైట్. 8వ వచనం చూడండి. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను. మరి అనేక మందితో అన్యులతో అన్నారు కదా, అన్యులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పం వంటి వాడు అయ్యాడు. అంటే ఏదన్నమాట, ఒక రొట్టె పెనం మీద వేసిన తర్వాత అర్థమైంది, ఇంకా అలా అంటుకుపోయిందంట. ఒకవేళ గోకితే ఏమవుతుంది? ఇరిగిపోయి అట్టు కింద రాదు, అది కలిసిపోయింది కదా దాంతో. గోకటమే అంతే. ఇంకా అంతగా అతుక్కుపోయిందంట అన్యులతో. అవునా కాదా? ఇప్పుడు మనుషులు ఎవరైనా అతుక్కుని తిరుగుతున్నారంటే వాళ్ళిద్దరిని లాగేయచ్చు. ఏది? ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి అట్టుకుని. లేదా వేరే ఏమైనా కలిసిపోయినాయి అంటే పోనీ ఏ కుక్కలేనితోనో వాటితోనో ఎడగొట్టేయచ్చు. ఇది ఎడగొడతానికి కూడా ఏమీ లేదండి. అంత దౌర్భాగ్యంగా తయారైపోయింది అన్నమాట. ఎవరు? ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు. ఆస్తి ఎవరిది? దేవుంది. పట్టుకెళ్ళి ఎవరు చేస్తుంది? బయలుదేవత చేస్తుంది. వాళ్ళ విగ్రహాలు దానికి సంబంధించి. మీకు అర్థమైందా? అందుకు దేవుడు ఏమన్నాడంటే వేశ్యని వివాహం చేసుకో అని చెప్పాడు అనమాట. అదేంటంటే వ్యభిచారాన్ని ఉంది కదా, మీరు వేశ్య అంటున్నారు ఏంటని.
వ్యభిచారం అనే మాటకి అర్థం వేరు, వేశ్య అనే మాటకి అర్థం వేరు. రెండు ఒకే పని కాదని అనుకోవచ్చు మీరు. లో నహాఫ్ అంటే వ్యభిచారం. లో నహాఫ్ అంటే వ్యభిచారం చేయవద్దు అని. అది నిర్గమాకాండ 20:14 చెప్పాడు. ఇక్కడ వాడబడిన పదమాన్ని ఈ ఓషియా గ్రంథంలో మాట్లాడిన పదం ఏంటంటే జెనునీమ్ అనే వాడాడు అనమాట. జెనునీమ్ అనమాట. జెనునీమ్ అంటే వేశ్య అని అర్థం అనమాట. అది ప్రకటన 17 అధ్యాయంలో కూడా ఆ పదం వాడబడింది అనమాట. అక్కడ మీకు అర్థమైందా? వేశ్యకి మీకు ఒక ప్రశ్న, వేశ్యకి వ్యభిచారికి తేడా ఏంటి? పోనీ వ్యభిచారం అంటే ఏంటి చెప్పండి నాకు. వ్యభిచారం అంటే ఏంటి? భర్త ఉండి వ్యభిచారం అంటే ఏంటి? మనకి అర్థాలు చెప్పడం అంటే వివరణ బాగా చెప్తాం. అర్థమైందా? అర్థం ఏంటి అసలు? వ్యభిచారం అంటే అర్థం ఏంటి? వ్యభిచారం చేయొద్దు అన్నాడు. ఈ పొరుగుని భార్యతో వ్యభిచరించకూడదు అన్నాడు. ఏంటి వ్యభిచారం అంటే ఏంటి? డెఫినేషన్ చెప్పాలా కరెక్ట్గా వద్దా? మరి కరెక్ట్ డెఫినేషన్ చెప్పండి. వ్యభిచారం అంటే ఏంటో భార్య ఉండి చెప్పండి, వివరం చెప్పండి. జరిగే చెప్తున్నారు, వివరం చెప్పండి. డెఫినేషన్ అడుగుతుంది, వివరం చెప్తున్నారు, చెప్పండి. భార్య ఉంది, అర్థం ఒకటి వస్తుందా 4-5 వస్తాయా? ఒకటే వస్తుంది కదా. భార్య ఉండి ఒకటి. నెక్స్ట్ వార్తలు అనేవి హెడ్లైన్స్ చెప్పిన తర్వాత వివరిస్తారు, అవునా? మరి మీరు వివరిస్తున్నారు హెడ్లైన్స్ చెప్పకోకుండా, ప్రథమ విషయం చెప్పుకోకుండా. భర్త ఉండి లేదా భార్య ఉండి చెప్పండి. చిన్నపిల్లల్లా ఉన్నారా మీరా? భార్య ఉండి భర్త ఉండి వేరొకరితో అక్రమ సంబంధం. అప్పుడు కరెక్ట్ డెఫినేషన్ చెప్పండి. ఇప్పుడు వచ్చింది లాస్ట్, కరెక్ట్ డెఫినేషన్ చెప్పండి. అదే వచ్చారు ఇక్కడ దాకా వచ్చారు, ఏదో మామూలుగా మాట్లాడదాం అక్రమ సంబంధం అంటే దాన్ని ఏమంటారు? వ్యభిచారమే. అర్థం ఏంటి? విచారం అంటే అర్థం ఏంటి? నేను చెప్తాను వ్యభిచారం ఏంటంటే. లోకాన్ని చూడండి, వ్యభిచారం అంటే ఏది వ్యభిచారం అన్నాడంటే దేవుడు విగ్రహారాధన వ్యభిచారం అన్నాడు, అవునా? ఆ తర్వాత భార్య బ్రతుకుండగా వివాహం చేసుకుంటే, విడాకులు ఇచ్చి వివాహం చేసుకుంటే వ్యభిచారం అన్నాడు, అవునా? అవునా కదా? వివాహం చూస్తే వ్యభిచారం అన్నాడు. వ్యభిచారం దేన్ని వ్యభిచారం అన్నాడో కాదు చెప్పమంట. వ్యభిచారం అంటే ఏంటి అర్థం? అంటారా? చెప్పాలి కదా.
వ్యభిచారం అనే పాఠం ఎప్పుడైనా చెప్పారా పోనీ? అయ్యో సంఘానికి అది చెప్పలేదా? వ్యభిచారేను జారుడేను దేవుని రాజ్యానికి వారసుడు అన్నాడా ఎపిసిపత్రి 5 అధ్యాయంలో? మరి ఆ పాఠం చెప్పొద్దా? వివరణ చెప్పారుగా. నేను అలా చెప్పాలి మీకు? ఓసి అంటే అర్థం లేదు మామూలుగా చెప్పుకోవడమే, వివరణ చెప్పుకోవడమే, అంతే కదా. పుస్తకం వివరణ ఏం చెప్పక్కర్లేదుగా. వివరణ చెప్తే సరిపోద్దా? బ్యాక్గ్రౌండ్ చెప్పకూడదు, దాని అర్థం చెప్పకూడదు. సింపుల్ అండి. వివాహ నిబంధన మేరటం అంతే. అదైనా లో నహాఫ్ అన్నాడు అంతే. లో నహాఫ్ అంటే వ్యభిచారం. లో అంటే వద్దు, నా అంటే వ్యభిచారం. లో నహాఫ్ వ్యభిచారం అనేది దేనికి సంబంధించిందంటే ఎబ్రీ పత్రిక 13:4 చెప్పాడు కదా. వేసే సగులు వ్యభిచారం సెపరేట్ చేసాడా చేయలేదా? వేసే వ్యభిచారి కాదు, వ్యభిచారి వేసి కాదు. అది ఏం చెప్పాడు? వేసా సంగులకు వ్యభిచారం. ఎందుకు వివాహం కాడ కింద 2 మాటలు చెప్పాడు చెప్పండి. వాళ్ళిద్దరు కూడా వివాహ నిబంధన మేరుతున్నారు. వీళ్ళిద్దరు కూడా వేసైనా వ్యభిచారైనా ఏం చేస్తున్నారు? వ్యభిచారైనా ఏం చేస్తున్నారు? వివాహ నిబంధనను. ఏంటి వివాహ నిబంధన ఏంటి చెప్పండి? మీరు నిబంధనలు జ్ఞాపకం లేదు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు కానీ అర్థమైందా? పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నిబంధన జ్ఞాపకం ఉండద్దా? పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి నిబంధన అంత జ్ఞాపకం ఉండాలి వద్దా? ఇతరులను ఎవరిని ఆశింపక నీతోనే కాపురం చేయదని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఇతరులను ఎవరిని ఆశింపక అన్నాడు. అప్పుడు ఇతరులను ఎప్పుడైతే ఆశించావో ఏం చేస్తున్నావు? వివాహ రూల్స్ని బ్రేక్ చేస్తున్నావు. కాబట్టి ఏమంటారు దాన్ని? వ్యభిచారం అంటే వివాహ నిబంధనని మేరటమే. దాని అక్రమ సంబంధం అది ఇదని మామూలుగా వివరణలో ఉన్నాయన్నమాట. జస్ట్ వివాహ నిబంధన మేరటం అంతే. వివాహ నిబంధనని మేరటం అంటే. వేసి అంటే ఏంటి అంటే దాని దేహాన్ని ఒళ్ళు అమ్ముకుని బ్రతికి మనిషి అంతే, అంతేనా? ఆ దేహాన్ని అంటే అది అక్కడ లైంగిక సంబంధం వాంఛని వృత్తిగా అంటే తన పోషణగా అనుకూలంగా చేసుకునేది అన్నమాట వేశ్య. ఇప్పుడు వ్యభిచారం చేసుకోమన్నాడా, వేశ్యని చేసుకోమన్నాడా దేవుడు? అది గుర్తుపెట్టుకోండి. ఏంటది జాగ్రత్తం అంటే 1 కొరింథీయులకు 5 అధ్యాయం. అదేంటి? వాయవరసలు రూల్ బ్రేక్ చేయటం. అది లేవికాండం 18 అధ్యాయం. వాయవరసల రూల్స్ని బ్రేక్ చేయటం. అది అంటే నిబంధన మేరటం, వాయవరసల నిబంధన మేరటం అంతే. వాయు వరుస. ఇప్పుడు భార్యలు ఉండగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది చెప్పండి? భర్తలు ఉండగా వేరే వాళ్ళతో తిరగమని చెప్పిందా? మన ప్రభుత్వం వ్యభిచారం తప్పు, అది తప్పు కాదని చెప్పింది కదా. అదే వృత్తిగా చేసుకోవచ్చు, దాన్ని ఎవరు ఆటంకం పెట్టవద్దు, దాన్ని కోర్టు ఇచ్చింది కదా, ఆర్డర్ ఇచ్చింది కదా. ఎప్పుడు ఇచ్చింది? ఎప్పుడో ఉంది అది. అదైందా? వేశ్య వృత్తిగా ఆర్డర్ ఇచ్చింది కానీ వ్యభిచారానికి అవ్వలా. ఇలా తెలియక ఈ న్యాయవాదులు కూడా ఏం తెలియదు కొన్ని సంగతులు. వేశ్య వృత్తికి ఏ దేశంలోనైనా చట్టం ఉంది. వ్యభిచారానికి ఖచ్చితంగా చట్టం ఉంది. భర్తని మోసగించడం అనేది, భార్యని మోసగించడం అనేది తప్పది. అదైనా భర్తని భార్యని మోసం చేయటం అనేది తప్పు. వివాహ నిబంధన రూల్ బ్రేక్ చేయటం అనేది అది కూడా పరిగణలోకి తీసుకోబడింది అన్నమాట.
అందుకని భర్త ఉండగా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోమని అది తప్పు కాదు, అది ప్రభుత్వం చెప్పలే. అదైనా అర్థం లేదా? అలా అనుకుంటే విడిగా బతుకుతుంది దేశం. ఈ వృత్తిని అంగీకరించింది. అర్థమైనా అర్థం లేదా? అది కాబట్టి అనేక మందితో తాను అంటే ఇక నిబంధన లేదు కాబట్టి ఎవరితోనైనా పోతుంది. అర్థమైనా అర్థం లేదా? కాబట్టి వ్యభిచారం చేయబడిన స్త్రీ అంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఆమెతో పొమ్మనా? దీని అర్థం ఇక్కడ వ్యభిచారం చేసిన స్త్రీని వివాహం చేసుకోమన్నాడు కదా తెలుగులో తర్జుమాలో. వ్యభిచారం చేసే స్త్రీని వివాహం చేసుకోమన్నాడా? దాని అర్థం ఏంటి? భర్త ఉండి వేరే భర్త ఉన్న ఆమెతో పొమ్మనా? భర్త ఉన్న ఆమెను చేసుకోమనా దాని అర్థం? అందుకని తర్జుమాలో ఏముందంటే నహాఫ్ అంటే వ్యభిచారము, జెనూనీం అంటే జారత్వం. అదే వేశ్య, క్షమించండి, వేశ్య పొడుపు సొమ్ము అనమాట. పొడుపు సొమ్ము అన్నాడు కదా, ఆ వేసి వృత్తి చేయటం అనమాట. అర్థమైందా? జనూనీం అనే మాట వాడాడు ఇక్కడ. ఈ పదానికి అర్థం ఏంటంటే వేశ్యని వివాహం చేసుకో, వేశ్యతో బిడ్డలు కానీ అన్నాడు అనమాట. ఎందుకు? ఇశ్రాయేలీలు వేసి అయిపోయారు కాబట్టి. ఇశ్రాయేల్ అనేక మంది అనేకులు ఏమయ్యారనమాట, వాళ్ళు అన్ని జనుల్ని వెంబడించారు కాబట్టి అన్ని దేవతలని వారు ఆరాధించారు కాబట్టి. అర్థమైందా? వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేసి అనేక మందిని దేవుళ్ళుగా భావించారు. అది దాన్ని వ్యభిచారం అని చెప్పేసి, వేసి జీవించిన జీవన విధానం అని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే వేసిని వివాహం చేసుకోమని చెప్పాడు అనమాట. ఈ వేసిని వివాహం చేసుకుంటే ఆమె అనేక మందితో పోతూ ఉంటుంది, మళ్ళీ ఈమె చేర్చుకుంటూ ఉండాలి. అదైనా అర్థం లేదా? అనేక మందితో పోతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది, చేసుకున్న తర్వాత మళ్ళా తెచ్చుకోవాలి. ఇక్కడ మరి గ్రంథంలో అయితే వ్యభిచారం చేసినట్టు వాళ్ళని ఏం చేయమన్నాడు? రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. అవునా కదా? మరి రాళ్ళతో కొట్టి చంపేయమన్నప్పుడు ఆయన వ్యభిచారం చేస్తే మరి నా ధర్మశాస్త్రం బ్రేక్ చేస్తున్నట్టే కదా. కాబట్టి వేసిని వివాహం చేసుకోమని చెప్పాడు దేవుడు అక్కడ. అదైనా అర్థం అవ్వలేదా? దాన్ని మనకు అర్థం అవడం కోసం అలా తర్జుమా చేశారంటే. కానీ నిజానికి అక్కడ ఉన్నది ఒరిజినాలిటీగా జెనూనీం అని ఉంది. జెనూనీం అంటే వేశ్య, అంతే. వేసిని వివాహం చేసుకోమని చెప్పాడు సార్. హార్లోటరీ వేసిని వివాహం చేసుకోమని చెప్పాడు అంతే. ఎందుకంటే మాటికి వీళ్ళు దేవుని విడిచిపెట్టి అన్ని దేవతల వైపుకి వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు తన అనుభవాన్ని అంటే తన వేసిని వివాహం చేసుకుని తన అనుభవ సంబంధమైన జీవితాన్ని అంటే వేసిని వివాహం చేసుకుని అనేక సార్లు ఆమె వెళ్ళిపోయినా తీసుకొచ్చి తన ఇంటి దగ్గర చేర్చుకోవటం ద్వారా హోషేయ ప్రేమ చూపించడం. అలాగే ఇశ్రాయేలు కూడా అనేక మందితో వాళ్ళు వెళ్ళిపోయినా దేవుడు మరలా వారిని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి దేవుడు హోషేయని వేసిని వివాహం చేసుకోమని చెప్పాడు అన్నమాట. వాళ్ళ ద్వారా కన్నా పిల్లలకి పేర్లు కూడా ఒక అర్థాలతో కూడిందన్నమాట. అర్థమైందా? కాబట్టి స్త్రీని అంటే వేశ్య అది పెండ్లాడి దానివల్ల పుట్టిన పిల్లలను తీసుకోను అని హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడు అన్నమాట. ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడో మనకు 3 అధ్యాయాలు చెప్తాడు చూడండి. మూడో అధ్యాయం. మరియు యెహోవా నాకు సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్లను కోరి ఇతర దేవతలను పూజించినను. చూడండి, బహువచనంలో మాట్లాడాడు. ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టరాలని విచారణకు దాని ఎద్దకు నువ్వు పోయి దాన్ని ప్రేమించు. అంటే వేసే దాని దగ్గరికి పోయి నువ్వు దాన్ని ప్రేమించు.
కాగా నేను 15 తులాలు వెండి ఏదుము అవలు తీసుకుని దాన్ని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినాలు నా పక్ష నిలిచుండి ఏ పురుషుని కూడక జాగ్రత్తం చేయక నీ ఉండవలను. నీ ఎళ్ళ నేను అలాగనుందును. నిశ్చయంగా ఇశ్రాయేలు చాలా దినములు ఆ రాజు లేక అధిపతి లేక బలునర్పింపుగా ఉందరు. దేవతా స్తంభం కానీ ఎపోదును కానీ గృహదేవతలు కానీ ఉంచుకొని కొందరు. తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడిని యెహోవా యొద్దకు తమ రాజైన దావీదు వద్దకు విచారణ చేయదురు. దావీదు దగ్గరకు వస్తున్నారంటే అర్థం ఏంటి? ప్రభు దగ్గరకు వస్తారన్నమాట. ఈ దినములు అంతమంది వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నొందుటకే ఆయన వద్దకు వస్తురు అని చెప్పాడు అన్నమాట. అర్థమైంది. ఏం చేశారో చూద్దాం. 4వ అధ్యాయము. ఎందుకు దేవుడు వీళ్ళని అంటే ఏం చేశారో చెప్తున్నాడు. వాళ్ళ పాపం చెప్పుకొస్తున్నాడు. చూడండి ఒకసారి ఏం చేశారు అంటే, మొదట చెప్పాడు కదా, దేవుడిచ్చిన ఆస్తిని విగ్రహాలకు తగలేయటం 2వ అధ్యాయంలో, అవునా? నెక్స్ట్ తర్వాత 4వ అధ్యాయము. పదవచనం చూడండి ఒకసారి. వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానిరి. చూసారా? ఇప్పుడు ఇశ్రాయేలుని తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. వాళ్ళు యెహోవాను లక్ష్య పెట్టడం మానేశారు. 6వ వచనం. నేను విసర్జిస్తాను. అది అండర్లైన్ చేయండి. ఏం మర్చిపోయారంటే వీళ్ళు? ధర్మశాస్త్రం మర్చిపోయారు కాబట్టే కదా విగ్రహాలు చేసుకున్నారు. అదైందా? మర్చిపోయారు కాబట్టి కదా దేవుని నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసిన పాపం ఏంటో చెప్పుకొచ్చాడండి. వాళ్ళు ధర్మశాస్త్రం మర్చిపోయారు, దేవుని లక్ష్య పెట్టడం మర్చిపోయారు. అదైందా? తర్వాత వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలని సాగించడానికి తాము పూనుకున్నారన్నమాట. చూడండి 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి చూడండి అక్కడ మళ్ళీ 2వ వచనం కూడా చదవండి. ఎఫ్రాయిములు మానవ పద్ధతిని కూడా ప్రవర్తింపగోరువారు. చూడండి, ఎఫ్రాయిములు అంటే 10 గోత్రాలు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎఫ్రాయిములు అంటే 10 గోత్రాలు. ఈ ఎఫ్రాయిములు మానవ పద్ధతిని ప్రవర్తింపగోరువారు. అర్థమైంది? మానవ పద్ధతి అనేది ఇప్పుడు దేవుడు ఒక పద్ధతి ఏర్పాటు చేసి నేను విధించిన ఆజ్ఞలు అంటే ఏం చెప్పాడు? మీరు కనాన్ దేశ ఆచారాలు చెప్పిన కానీ ఐగుప్తు దేశ ఆచారాలు చెప్పిన కానీ మీరు నడవకూడదని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారంటే అనుజనులకు సంబంధించిన దేవతలను పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళ పద్ధతులు నేర్చుకున్నారు వీళ్ళు. 2వ వచనం కూడా అండర్లైన్ చేయండి. అది ఏం చేస్తున్నారు వీళ్ళు? తిరుగుబాటు చేస్తూ వచ్చారంట. మితి లేని తిరుగుబాటు చేసుకుంటూ వచ్చారంట. 6వ 7వ వచనం కూడా అండర్లైన్ చేయండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? 6వ 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనలు ఏం చేశారు? వాళ్ళు మీరి ఉన్నారు. కాబట్టి ఏమైపోయారు వీళ్ళు? ఏమైపోయారంటే పాపానికి అలాగే పాప సంబంధ జీవితానికి ఒక రొట్టె ఎలాగైతే ఆ పెనానికి అంటుకుపోద్దో అలా అంటుకుపోయారని ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయింది. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పు వంటి వాడైపోయాడు. పిరికి గొవ్వ అయిపోయారు. అంటే ధైర్యం లేకుండా పోయారు. దేవుడు ఉంటే ధైర్యం ఉంటుంది, విగ్రహాల మీద ఉంటే ఏం ధైర్యం ఉంటుంది? కాబట్టి వాళ్ళు ఏమయ్యారనమాట? పిరికి గల గొవ్వ అయిపోయారని 11వ వచనంలో చెప్పాడు. చూడండి అక్కడ 11వ వచనంలో ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండు గల గొవ్వ అయిపోయింది. అంటే దేవుడి మీద కాకుండా మానవ రాజుల మీద, చుట్టుపక్కల దేశ రాజుల మీద ఆధారపడుతూ ఉన్నారన్నమాట. చూడండి 11వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠాలు ఎన్నెన్నో కట్టాను. చూసారా? అతడు పాపం చేయటగా ఆధారములు అయిపోయినాయి అన్నమాట. పాపం చేయటానికి ఆధారం అయిపోయింది.
దేవుని విసర్జించేశారు. 9వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు అన్ని దేవుని సంతోషించినట్లు సంబరపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించింది. అది నువ్వు దేవుని విసర్జించి ఏం చేసావంటే ఇష్టమైనవాడు తిరిగావు అని చెప్పేశారు అన్నమాట. 9వ వచనం. గిబియాలో చెడు కార్యాలు జరిగినాడు ఎవరు? ఎక్కడ ఎత్తుకొచ్చాడు చెప్పండి? గిబియా అంటే న్యాయాధిపతుల గ్రంథం. గిబియాలో ఏం చేశారు? బెన్యామీనీలు ఒక లేవీయుడు ఉపపత్తిని పాడు చేశారా లేదా? గిబియాలో చెడు కార్యాలు జరిగినాడు, జనులు దుర్మార్గులైనట్లు వారు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వారి పాపములకైన శిక్ష విధిస్తున్నాడు. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికారు. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలిపాలు దొరికినట్టు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయలుపేరుతున్నకు వచ్చి లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకున్నారు. ఎప్పుడు అది బయలుపేరు అంటే ఏది? 25 సంఖ్యాకాండం. వాళ్ళు బయలుపేరుతో కలుసుకున్నారు కదా, 25,000 మంది చనిపోయారు కదా. అప్పుడు ఫీనెహాసు బల్లెంతో ఇద్దరిని పొడిచాడు కదా, ఆ సందర్భం అది. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి పాపం చేసుకుంటూ వస్తున్నారో జ్ఞాపకం చేస్తున్నాడు 9వ అధ్యాయంలో. అర్థమైందా? అర్థం అవ్వలేదా? దేవుడు గిబియానులో అంటే న్యాయాధిపతుల గ్రంథంలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేశాడు. అర్థమైందా? సంఖ్యాకాండ 25వ అధ్యాయంలో చేసిన అంటే ఇతర దేవతలను ఆరాధించడము చేసి వాళ్ళతో వ్యభిచరించడము జ్ఞాపకం చేశాడు. ఇలా వాళ్ళు చేసినవి ప్రాతవి అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు అన్నమాట. 10వ అధ్యాయము. పదాధ్యాయులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేసిన చూడండి 5వ వచనం. బేతావేను అంటే బేతేలు. బేతావేలు ఉన్న దూడ విషయమై సోమ్రో నివాసులు భయపడతారు. దాని ప్రభావం పోయినని ప్రజలు సంతోషించిన దానికి అర్చకులను దుఃఖించరు. అర్థమైందా? పరిస్థితి అలా ఉందన్నమాట. కాబట్టి వీళ్ళంతా దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే నా వైపు తిరగండి అని చెప్పాడు అనమాట. 12వ వచనం అండర్లైన్ చేయండి. 12వ వచనం అండర్లైన్ చేయండి. 12వ వచనాన్ని అండర్లైన్ చేయండి. ఏమన్నాడు? నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమయైన కోత మీరు కోయండి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వారికి ఎన్నడను దున్నని బీడు భూమి దున్నడి. నీ ప్రవర్తన ఆధారం చేసుకుని బలాటీలు నమ్ముకుని చెడుతనం పంటకే దున్నితివి గనుక మీరు పాపం కోసి ఉన్నారు, కోత కోసి ఉన్నారు, అబద్ధానికి ఫలం పొంది ఉన్నారు అన్నాడు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారో అదే అనుభవిస్తారు అన్నారు అన్నమాట. పన్నెండవ అధ్యాయం 11వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిం వారు అబద్ధాలతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేల్ వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యోధా వారు నిరాటంగా దేవుని మీద తిరుగుబాటు చేయదు, నమ్మకమైన పరిస్థితి దేవుని మీద తిరుగుబడతారు. వాళ్ళ గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే 12వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే అధ్యాయంలో యాకోబు అనగా వారికి ఉన్న ముందు పితరులకు ఉన్న త్యాగాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. మారు మనసు పొందమని చెప్పుకొచ్చాడు. 12:6-9లో కూడా చెప్పాడు. 12:6 కాబట్టి నువ్వు దేవునితో తిరగవలను. అదైనా ఎవరితో తిరగాలి? దేవునితో తిరగాలి. అంటే దేవునితో తిరిగితే దేవుడు ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు యాకోబుని గురించి పరిచయం చేశాడు. యాకోబుని గురించి ఎందుకు పరిచయం చేశాడంటే
ఆయన ఉన్న నీతి త్యాగాన్ని జ్ఞాపకం చేశారనమాట వీళ్ళకి. 13వ అధ్యాయంలో 6వ వచనం. తర్వాత వారికి మేత దొరకగా వారికి తృప్తి పొంది గర్వించి నన్ను మరచి. ఇక్కడ అది కాదు, 7వ వచనం డైరెక్ట్. కాబట్టి నేను వారికి సింహం వాడిని అయితేని, చిరుతుపులు మార్గను పొంచున్నట్లు నేను వాడిని పట్టుకొని పొంచుదును. అదనమాట. ఇప్పుడు ఏమయ్యాడు దేవుడు? ఆ చేసిన పాపానికి ఏమై ఉన్నాడు? సింహం అయ్యాడంటే ఏంటి? శిక్ష విధించేవాడే ఉన్నాడు అన్నమాట. 14వ అధ్యాయంలో మారు మనసుకు పిలుపుని ఇచ్చాడు అనమాట. ఇశ్రాయేలు, నీ పాపం చేత నువ్వు కూలావు గనక నీ దేవుడిని యెహోవా తట్టు తిరగమని మారు మనసుకు పిలుపునిచ్చాడు అన్నమాట. అర్థమైనా అర్థం లేదా? కాబట్టి మీరు రేపు ఈ అధ్యాయాలు చదువుకొస్తే మనము వరుసగా స్టడీ చేయొచ్చు. ఇందులో ప్రత్యేకంగా ఆయన ఈ పేర్లు స్పష్టంగా చెప్తాడు. వాళ్ళ పిల్లలకి వివాహం చేసుకుని వాళ్ళ పిల్లలకి ఏమేం పేర్లు పెట్టమన్నాడో, ఆ పిల్లలకు సంబంధించిన పేర్లు అర్థాలు ఏంటో అది హీబ్రూలో ఆ పేర్లను బట్టి మనం గమనించవచ్చు అన్నమాట. చూడండి అక్కడ వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? పేర్లు ఏంటి? ఆ హీబ్రూలో అర్థమైందా? అర్థాలు కలిగినాయి అన్నమాట. లో అన్నాడు చూడండి. ఇదిగో ఇది లో అంటే, లో అంటే ఇది కాదు లేకపోతే వద్దు అని. లో అమ్మి, అమ్మి అంటే ఆమ్ అంటే ప్రజలని అర్థం. ఇప్పుడు లో వ్యభిచారం చేయొద్దన్నాడు కదా, నహాప్ అని. ఇప్పుడు లో అమ్మి అంటే అర్థం ఏంటి? నా ప్రజలు కాదు అని అర్థం అనమాట. లో అంటే కాదు కదా, అమ్మి అంటే ఆమ్ అంటే హీబ్రూలో ప్రజలని అర్థం, లేదా దేశం అని అర్థం. ఆమ్ అంటే దేశం. ఇప్పుడు లో ఆమ్మి అంటే నా ప్రజలు కాదు, అంతే. అదనమాట అర్థాలు అనమాట. అందుకే మూల భాష అయితే మనం లో అమ్మి అంటే నా జన్మ కాదని అతను పేరు పెట్టమన్నాడు. లో అమ్మి అంటే నా జన్మ కాదని, అది ఇబ్రూ పేరు. అర్థమైందా? ఇవన్నీ కూడా లోరు హామ్ అనేది కూడా ఇబ్రూ పేరే. అలాగన ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుకి దానికి అర్థానికి. ఎజ్రాయేల్ అంటే పగ. ఎజ్రాయేల్ అంటే ఏంటి? పగ. ఎజ్రాయేల్ దేవుని యొక్క పగ. కాబట్టి ఎజ్రాయేల్ అంటే పగ. అలాగా కొన్ని పేర్లు అనేవి ఉన్నాయి. వీటిలన్నిటి కూడా అర్థాలు చేసుకుంటూ మనం వరుసగా ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ వెళ్దాం. ఎందుకనంటే దేవుని విడిచిపెట్టి మనము నీతి కార్యాల విషయంలో కానీ, లేకపోతే ఈ ఏమంటారు, మన దేవుని విడిచిపెట్టినా ప్రమాదకరంగా ఉంటుంది జీవితం. తర్వాత దేవుడు జీవించమన్న ప్రవర్తన, లేకపోతే ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి, మనకు కొత్త నిబంధన. ప్రవర్తనకు సంబంధించి మన రూల్స్ బ్రేక్ చేసినా దాని ప్రతిఫలాలు మనం అనుభవిస్తాం అన్నమాట. అర్థమైనా అర్థం లేదా? కాబట్టి ప్రవక్తల గ్రంథాల్లో దేవుని ప్రజలు దేవుని విసర్జిస్తే ఏం చేశాడు ఆయన? దేవుడు విడిచిపెట్టలేదు, కానీ ఏం చేశాడు? శిక్షించాడు. దేవుడు తన ప్రజలను ఏం చేశాడు? శిక్షించాడు. కానీ విడిచిపెట్టలేదు. అలాగే ఎబ్రీ 12:7 కూడా తండ్రి శిక్షించని కుమారుడే కూడా. మనం పిల్లలం కాబట్టి ఆయన మనల్ని పిల్లలుగా చూస్తున్నాడు కాబట్టి మనం శిక్షిస్తున్నాడు. ఈ శిక్షించేది ఎందుకంటే మనం దుర్బీజులం కాకుండా ఉండటానికి ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షిస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం శిక్షిస్తున్నాడని ఎలా తెలుస్తుంది? బండి మీద నుంచి చడిపోయావు, ఏమంటావు నువ్వు? దేవుడు కాపాడాడట, పడేసాడని చెప్పవు. ఇప్పుడు ఈ నుంచి ఇలాగ ఆలోచన చేయండి, అంతేనా?
అది జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, డెంగ్యూ వచ్చింది, ఏమంటావు? దోమ కుట్టిందంటావు, దేవుడు కుట్టించాడని అనవు. ఏమంటా? అందరూ అంటారు. నువ్వేంటి? అందరూ అంటారు దోమ కుట్టిందని. కానీ నువ్వు ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నా నిన్ను కుట్టించలేదు కదా. మరి ఎందుకు కుట్టింది అంటే ఆయన ఏం చేశాడు? ఒకసారి కుట్టు మా ఓన్ పడే అన్నాడు అంతే. అంతే మార్చుకోవడానికి అవి తెలుస్తాయి. అర్థమవుతుందా?